వెల్కమ్ టు హలో లేడీస్. ఈ రోజు మీకు స్పెషల్ కలెక్షన్ ఆఫ్ ఫ్యాన్సీ వెరైటీస్ పట్టు కలెక్షన్స్ చూపించడానికి మేము వచ్చేసాము రామాలయం బ్యాక్ సైడ్ నియర్ జేఎన్టీయూ హెచ్ఎంటీ హిల్స్ కుక్కట్పల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్. సాయి జ్యోతి హ్యాండ్లూమ్ వారికి విజయవాడలో మరో బ్రాంచ్ కూడా ఉందండి. బెన్ సర్కిల్ దగ్గర రమేష్ హాస్పిటల్ రోడ్, ఎల్ఐసి కాలనీ, రోడ్ నెంబర్ 3, నెల్సన్ మండేలా పార్క్ పక్కన ఉన్న సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్. బట్ విజయవాడలో శారీ కలెక్షన్ చూడట్లేదండి. ఈ రోజు వచ్చేసి కుక్కట్పల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్ లో ఉన్న న్యూ వెరైటీస్ పై ఓ లుక్ వేద్దాం. సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి, ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో ఆ శారీస్ కలెక్షన్ గురించి చూపించడానికి మనతో పాటు ఉన్నారు భాను. మరి ఎలాంటి కలెక్షన్ తన్నే అడిగి తెలుసుకుందాం. హలో భాను. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎస్ ఫైన్ కదా, నేను కూడా బాగున్నాను. మరి ఈ రోజు ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు? ఈ రోజు ఫ్యాన్సీ అండ్ పట్టు మేడం. ఓకే, ఫ్యాన్సీ అండ్ పట్టు, ఆల్ వెరైటీస్. ఓకే, ఫస్ట్ శారీ చూద్దాం. ఆర్గంజాలోనే కలంకారీ ప్రింట్ వచ్చేసి ఆబ్లిక్ వర్క్ వస్తుంది. సో చూస్తున్నారు కదా, మనం ఆర్గంజా శారీ చూస్తున్నాము. పార్టీ వేర్ కలెక్షన్, టోటల్లీ రోజ్ పింక్ కలర్ తీసుకున్నారు. ఇదంతా కూడా పార్టీ వేర్ కలెక్షన్ కాబట్టి హెవీగా మనకి గ్లాస్ స్టోన్ అనేది పేస్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు పార్ట్ నుంచి చూస్తే కనుక మనకి పళ్ళులో జస్ట్ పావు మీటర్ ప్లేన్ వదిలేసి నెక్స్ట్ జెరీ లైన్స్ అనేవి యాడ్ చేశారు. పళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మనకి ఇదే ప్యాటర్న్ అనేది కంటిన్యూగా ఉంటుంది. ఎండింగ్ వరకు కూడా పైన బార్డర్ వచ్చేసి మనకి గోల్డెన్ లైన్స్ అనేవి ఒక 7 లైన్స్ ఇచ్చారు. మిగతా అంతా కూడా ప్లెయిన్ గా ఇవ్వకుండా మనకి గ్లాస్ స్టోన్స్ అనేవి సెల్ఫ్ కలర్ వి పేస్ట్ చేశారు. కొద్దిగా గ్యాప్ ఇస్తూ క్రాస్ స్టైల్లో పేస్ట్ చేశారు. మరి ఈ శారీకి ఎస్పెషల్లీ ప్రత్యేకత, స్పెషల్ లుక్ ఏంటి అంటే కింద బార్డర్ మనకి యాప్లిక్ వర్క్ బార్డర్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా కలంకారీ డిజైన్ తో మనకి వర్క్ అంతా డిజైన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మనకి బర్డ్స్ ఇచ్చారు, క్రీపర్ ఇచ్చారు, ఒక 3 స్టైల్లో ఇచ్చారు. పైన బార్డర్ చూస్తే మనకి గోల్డెన్ లైన్స్ అనేవి కొంచెం తక్కువగా ఇచ్చారు. కింద గోల్డెన్ లైన్స్ అనేవి మనకి సేమ్ స్టైల్లో హెవీగా ఇచ్చారు. శారీ ఎండింగ్ వరకు, పళ్ళు నుంచి ఎండింగ్ వరకు ఇదే స్టైల్లో రన్ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. బట్ వర్క్ ని మిస్ చేస్తూ స్టోన్ ని మిస్ చేస్తూ ఇచ్చారు. హ్యాండ్స్ కి మాత్రం గోల్డెన్ లైన్స్ థిన్ లో ఇచ్చారు, థిక్ లో ఇచ్చారు. మరి ఎంత ఉంటుంది ఈ శారీ కాస్ట్? ఇది వచ్చేసి 2500 వస్తుంది. 2500. ఈ శారీలో కలర్స్ ఉంటాయి బాను? కలర్స్ ఉంటాయి. ఓకే, వ్యూయర్స్ చూస్తున్నారు కదా, శారీ కలర్ఫుల్ అంది. పార్టీ వేర్ కలెక్షన్. శారీ కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్ ఓన్లీ. కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. ఈ శారీ మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ లో ఉంది. నెక్స్ట్ శారీ చూద్దాం. ఏం వెరైటీ బాను ఇది? ఇది వచ్చేసి జూట్ కతాని. జూట్ కతాని ఫ్యాన్సీ వెరైటీ, మనకి చిన్న చిన్న ఫంక్షన్ మోడల్ వస్తుంది. ఓకే, నైస్ వెరైటీ వ్యూయర్స్. మరి ఇది కొత్త కలెక్షన్ అని చెప్పుకోవచ్చండి. సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ లో ఉంది. పళ్ళు పాటిని చూస్తే కనుక మనకి ఒక ట్రెండీ స్టైల్లో, కొంచెం అంటే జరీ యూస్ చేయడం వల్ల ట్రెడిషనల్ గా అనిపిస్తుంది. బట్ లుక్ వైజ్ చూస్తే కొంచెం ట్రెండీగా ఉంది. ఇటువైపు మనకి టాజిల్స్ అనేవి కూడా గోల్డెన్ లో ఇచ్చారు. ప్యాచ్ వచ్చేసి గోల్డెన్ ప్యాచ్ ఇచ్చారు, ఇంకో అటాచ్డ్ ప్యాచ్ ఇచ్చారు. మధ్యలో వేరియేషన్ అంటే డిఫరెంట్ 2 ఫ్యాబ్రిక్స్ యూస్ చేశారు. బట్ మధ్యలో వేరియేషన్ అనేది మిర్చి కలర్ రెడ్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ తో మనకి పైపింగ్ అనేది ఇచ్చారు. పళ్ళునే సింగిల్ స్టెప్ వేసినప్పుడు చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది, అంటే గ్రాండ్ లుక్ కూడా వస్తుంది. సో పళ్ళు పార్ట్ నుంచి శారీ ఎండింగ్ వరకు ఫ్రిల్స్ పార్ట్ వరకు మనకి ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ కాబట్టి ఈ విధంగా ఉంటుంది. పైన వచ్చేసి మనకి గోల్డెన్ బార్డర్ అనేది ఇచ్చారు. ఇది ప్యాచ్ ఒక 3 ఇంచెస్ ఉంటుంది. పైపింగ్ వచ్చేసి రా సిల్క్ మనకి రెడ్ ఉంటుంది. ఇదంతా జూట్ కథానే కాబట్టి మనకి ఇదంతా ఫ్యాబ్రిక్ ఈ రెడ్ ప్యాచ్, అంటే ఈ శారీని ప్యాచెస్ తో డిజైన్ చేయడం జరిగింది. ఒక జూట్ ఫ్యాబ్రిక్ అనేది మనకి రెడ్ ఇచ్చేసారు, అది కూడా మిర్చి రెడ్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక బనారస్ స్టైల్లో, అంటే ఫ్యాన్సీ బనారస్ స్టైల్ తీసుకొని దాని మీద డ్రాప్ స్టైల్లో మనకి ఈ విధంగా ఉంది. ఈ విధంగా ప్యాచెస్ ని అటాచ్ చేస్తూ ఫ్రిల్ పార్ట్ వరకు ఈ విధంగా కంటిన్యూస్ గా మనకి ఉంటుంది. సో పైన ఏ విధమైన బార్డర్ ఉందో కింద కూడా యాస్ట్రీస్ అదే బార్డర్ ఇచ్చారు ఫ్రిల్స్ వరకు. మరి ఫ్రిల్స్ నుంచి ఏ విధంగా ఉంది? ప్లెయిన్ వస్తుంది మేడం. సో చూస్తున్నారు కదా, ఫ్రిల్స్ పార్ట్కి వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఏదైతే పళ్ళులో జూట్ ఫ్యాబ్రిక్ రెడ్ కలర్ది యూస్ చేసామో అదే జూట్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ అనేది మనకి రెడ్ ఇచ్చేసారు. సో ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి ఫ్రిల్స్ లో ఏదైతే ఫ్యాబ్రిక్ జూట్స్ ఇచ్చారో అదే జూట్ మనకి ప్లెయిన్ అండ్ బార్డర్ హ్యాండ్స్ కి ఇచ్చారు. నైస్ వెరైటీ జూట్ కథాని. దీంట్లో కలర్స్ ఏముంటాయి మనకి? 5 కలర్స్ దాకా ఉంటాయి. 5 కలర్స్ దాకా ఉన్నాయి. ఫ్యాన్సీ వెరైటీ అండి, లేటెస్ట్. ఎందుకంటే ఇప్పటి వరకు సింగిల్ కలర్ తో చూస్తాము, ఒకటే ఫ్యాబ్రిక్ తో చూస్తాం. బట్ పళ్ళులోనే వచ్చేసి మనకి 2 ఫ్యాబ్రిక్స్ అటాచ్ చేసి డిఫరెంట్ గా డిజైన్ చేశారు. శారీ కాస్ట్ 2500. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, స్పెషల్ ఫ్యాన్సీ వెరైటీ. శారీ కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్ ఓన్లీ. శారీలో కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇదేం శారీ? ఇది వచ్చేసి కోటా లోటస్ డిజైన్ అని వెరైటీ డిజైన్. ఓహో, న్యూ వెరైటీ వ్యూయర్స్ మనం చూస్తున్నాము. కోటా వెరైటీ అండి, అంటే ఇది మనకు మొత్తం కూడా ఒక లోటస్ ఫ్లవర్ డిజైన్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ పళ్ళు పార్ట్ నుంచి చూద్దాము.
ఎస్, పళ్ళు పార్ట్ నుంచి చూస్తే కూడా మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో పళ్ళుని డిజైన్ చేశారండి. ఒకలాంటి గ్రే కలర్, గ్రేలో కూడా మనకు ఒకలాంటి బ్రౌన్ మిక్స్ అవుతూ ఇచ్చారు. ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా కోటా. ఇక్కడ వచ్చేసి మనకి కొద్దిగా రా సిల్క్ లాగా ఉంటుంది, బట్ కోటా ఫ్యాబ్రిక్ మీద రా సిల్క్ కోటెడ్ లాగా ఉంది. ఇటు వచ్చేసి బ్రిక్ కలర్, ఇటు వచ్చేసి బ్రిక్ కలర్, మధ్యలో పింక్ తీసుకున్నారు. పళ్ళు అనేది కొంచెం ఎలిగెంట్ గా సింపుల్ లుక్ వచ్చే విధంగా ఇచ్చారు. పళ్ళు పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తే కనుక మనకి ఏంటి అంటే శారీ అంతా కూడా ఒకలాంటి గ్రే కలర్ తో శారీ ఎండింగ్ వరకు ఈ విధంగానే ఉంటుంది. పైన వచ్చేసి మనకి జూట్ మిక్స్ అవుతూ ఒక రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ అనేది మనకి వీవింగ్ లోనే అటాచ్ చేశారు, బట్ ఈ జూట్ వీవింగ్. ఇక్కడ పైన వచ్చేసి ఒక పింక్ కలర్ తో మనకి ప్లేన్ వదిలేశారు. ఇదంతా కూడా గ్రే కలర్ కాంబినేషన్ కోటా ఫ్యాబ్రిక్ తీసుకొని మనకి లోటస్ డిజైన్ అనేది క్రీమ్ కలర్ తీసుకున్నారు. ఈ లోటస్ అనేది మనకి సింగిల్ కలర్ యూస్ చేశారు. క్రాస్ గా శారీ ఎండింగ్ వరకు కొంచెం దగ్గరగానే ఇచ్చారు. కింద బార్డర్ అనేది ఈ శారీకి చాలా స్పెషల్ అండి. శారీ మొత్తం కూడా మనకి లోటస్ వీవింగ్ అంతా కూడా హ్యాండ్లూమ్ వెరైటీ కాబట్టి రన్ అవుతూ ఉంటుంది, బట్ కింద బార్డర్ కూడా మనకి సేమ్ పింక్ కలర్ అలాగే బ్రిక్ కలర్ ఇచ్చారు. నెక్స్ట్ ఈ ఫ్లవర్ లోటస్ వర్క్ అంతా కూడా మనకి పింక్ కలర్ తీసుకున్నారు. ఇది హ్యాండ్లూమ్ వెరైటీ, శారీలోనే వీవింగ్ అవుతూ శారీ ఎండింగ్ వరకు ఉంటుంది. టోటలీ కాంట్రాస్ట్ తీసుకోవడం వల్ల వేర్ చేసినప్పుడు ఇలాంటివి స్పెషల్ లుక్ వస్తాయి. మనకి రా సిల్క్ పింక్ కలర్ ఇచ్చేసారు మనకి ప్లెయిన్, అంటే ఏదైనా ఆ కలర్స్ యూస్ చేసి శారీలో ఉన్న కలర్స్ యూస్ చేసి బ్లౌజ్ డిజైన్ చేసుకోవడానికి. ఎంత ఉంటుంది కాస్ట్? 1000 రూపీస్. ఓకే వ్యూయర్స్, చూస్తున్నారు కదా పార్టీ వేర్ కలెక్షన్ అండి. చాలా చాలా స్పెషల్గా ఉంది, రేర్ వెరైటీ కూడా, న్యూ కలెక్షన్. అయినా శారీ కాస్ట్ చూస్తే కనుక ఓన్లీ 1000 రూపీస్ ఓన్లీ. ఈ స్పెషల్ కలెక్షన్ శారీ మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో అవైలబుల్లో ఉంది. నెక్స్ట్ శారీ చూద్దాం. వావ్, బ్రైడల్ కలెక్షన్, పెళ్ళిళ్ళకి కావాల్సిన కలెక్షన్ కూడా మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్ లో అవైలబుల్ లో ఉంటాయి. ఏంటి శారీ? ఇది వచ్చేసి మినీ కంచి మేడం. మినీ కంచి, వావ్, వాషబుల్. ఓకే, మినీ కంచి అండి శారీ మనం చూస్తున్నాం. టూ హెవీగా ఉంటుంది, అంటే బ్రైడల్ కలెక్షన్ అంటే ఆబ్వియస్లీ హెవీగా ఉంటుంది కాబట్టి పళ్ళు పాటలో కూడా హెవీగా లైక్ జరీ అంతా యూస్ చేసి మ్యాంగో బుటీస్ అలాగే పికాక్ బ్లూ తో మధ్యలో ఫిలప్ చేశారు. ఇదంతా కూడా ప్యూర్ జరీ యూస్ చేశారండి. ఇటు వచ్చేసి మనకి ముగ్గు స్టైల్ డిజైన్ అనేది ఉంది. ఇదంతా కూడా మ్యాంగో బుట్టి. దీంట్లో కూడా మనకి గోల్డెన్ షేడ్ అండ్ ఎల్లో షేడ్ జరీ యూస్ చేయడం వల్ల మనకి మంచి కలర్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. పళ్ళు పార్ట్ నుంచి మనం శారీ ఎండింగ్ వరకు చూస్తే కనుక పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ జరీ యూస్ చేయడం వల్ల 2 షేడ్స్ తో మనకి కల్నేత కలర్ అనేది ఇచ్చారండి. పైన బార్డర్ చూద్దాం. పైన బార్డర్ చూస్తే కనుక మనకి కంచి స్టైల్లో మీడియం సైజ్, స్మాల్ కాకుండా మీడియం సైజ్ బార్డర్ అనేది తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి మెజంతా పింక్ కలర్ తో బుటీస్ అనేది ఫిలప్ చేశారు. లీఫ్ స్టైల్ బుటీస్ అనేవి శారీ ఎండింగ్ వరకు దగ్గరగా ఇచ్చారు. బార్డర్ అంతా బ్యాక్గ్రౌండ్ కూడా మనకి కంచి బార్డర్ స్టైల్ ఉంటుంది. పైన ఏ విధమైన బార్డర్ ఇచ్చారో కింద కూడా మనకి ఆ విధమైన బార్డర్ నే కంటిన్యూ చేశారండి. బట్ ఈ బార్డర్ లో బుటీస్ కూడా మనకి వేరియేషన్ ఉన్నాయి. ఒకటి గోల్డ్ తో ఫిలప్ చేస్తే ఇంకొకటి వచ్చేసి మనకి ఒకలాంటి పర్పుల్ కలర్ తో ఫిలప్ చేశారు. ఈ విధంగా బార్డర్ కూడా శారీ ఎండింగ్ వరకు ఉంటుంది. మరి ఈ శారీకి ఇచ్చిన బ్లౌజ్ చూడండి, చాలా లెంత్ ఎక్కువగా ఇచ్చారు. కలర్ కాంబినేషన్ కూడా చూస్తే మనకి పికాక్ లో గ్రీన్ కలర్ యూస్ చేశారు, అలాగే గోల్డ్ అండ్ ఎల్లో మిక్స్ అవుతూ బ్లౌజ్ అనేది కల్నేత బ్లౌజ్ ఇచ్చారు. చాలా చాలా స్పెషల్ గా ఉంది, గ్రాండ్ కలెక్షన్. మనకి కాస్ట్ ఎంత ఉంటుంది? కేవలం 2500. సో ఇయర్స్ చూస్తున్నారు కదా, ఇలాంటి గ్రాండ్ కలెక్షన్ మీకు రీజనబుల్ ప్రైజెస్కి కావాలి అంటే విజిట్ చేయండి రామాలయం బ్యాక్ సైడ్ నియర్ JNTU HMT హిల్స్ కుక్కడపల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్. అలాగే సాయి జ్యోతి హ్యాండ్లూమ్ వారికి మరో బ్రాంచ్ కూడా ఉంది, విజయవాడలో ఉంది. విజయవాడ పరిసర ప్రాంతాల వారు విజిట్ చేయాల్సిన అడ్రస్ బెన్ సర్కిల్ దగ్గర రమేష్ హాస్పిటల్ రోడ్, LIC కాలనీ, రోడ్ నెంబర్ 3, నెల్సన్ మండేలా పార్క్ ప్రక్కన ఉన్న సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్ ని విజిట్ చేయండి. అక్కడ కూడా ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అవైలబుల్ లో ఉంటాయి. అలాగే సాయి జ్యోతి హ్యాండ్లూమ్ వారికి స్టాక్ పాయింట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అడ్రస్ వచ్చేసి మీరు విజిట్ చేయాల్సిన షాప్ వచ్చేసి స్టాక్ పాయింట్ వచ్చేసి అలంకార్ ఇక్కత్ హ్యాండ్లూమ్, లిటిల్ పారడైజ్ స్కూల్, తణుకు, బొమ్మలవారి వీధి. అక్కడ కూడా ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ వచ్చేసి ఫ్యాన్సీలోనే ఇంకో వెరైటీ సీకో సిల్వర్ బుట్ట. వ్యూయర్స్ చూస్తున్నాం మనం ఇప్పుడు సీకో వెరైటీ అండి. సీకో అనగానే ఎవర్ గ్రీన్ అందరికీ తెలుసు కదా, బట్ లేటెస్ట్ కలెక్షన్స్ అనేవి, లేటెస్ట్ వెరైటీ అనేవి మనం ఈ శారీలో చూస్తున్నాం. బుట్టీస్ వచ్చేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ పళ్ళు పాటు నుంచి చూసుకుంటే కనుక మనకి బనారస్ ఫ్యాన్సీ అనేది కూడా ఒక ప్యాచ్ లాగా పింక్ కలర్ తీసుకొని అటాచ్ చేశారు. ఇదంతా కూడా మనకి ఎంబోజింగ్ ఉంది, ఒక యాంటిక్ స్టైల్లో లీఫ్ పార్ట్ అనేది ఇచ్చారు. పళ్ళు అనేది టోటలీ కాంట్రాస్ట్ బ్లాక్ కి పింక్ తీసుకొని ఈ విధంగా మనకి 3 సైడ్స్ బార్డర్ కూడా ఇదే విధంగా ఇచ్చారు. అలాగే గోల్డ్ అండ్ బనారస్ బార్డర్ కూడా మనకి ఒకటే అటాచ్ చేసేసారు. సో పళ్ళు పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తే కనుక మనకి శారీలో సీకో ఫ్యాబ్రిక్ తీసుకున్నారు, బ్లాక్ ప్లెయిన్ తీసుకున్నారు, లైట్ వెయిట్ గా ఉంటుంది, కొంచెం సాఫ్ట్ గా కూడా ఉంది. బట్ మనకి బుటీస్ అనేవి లైక్ సిల్వర్ కలర్ లో తీసుకున్నారు. లైట్ బ్లూ కూడా మిక్స్ అవుతూ మనకి సిల్వర్ షేడ్ అనేది ఎలివేట్ అవుతుంది. ఒక ఫ్లవర్, 2 స్మాల్ ఫ్లవర్ లీవ్స్, ఇదంతా కూడా మొత్తం మనకి బ్లూ లైక్ లైట్ బ్లూ అండ్ సిల్వర్ తీసుకొని మధ్యలో మాత్రం గోల్డెన్ తో ఫిలప్ చేశారు.
ఇలా ఈ బుటీస్ అనేవి దగ్గరగా పైన ఒక లేయర్ వచ్చేసి కింద నెక్స్ట్ లేయర్ అలా దగ్గరగా హెవీగా ఇచ్చారు. కింద బార్డర్ కూడా పైన ఏ విధమైన బార్డర్ ఉందో అదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. సో పళ్ళు వరకు ఈ బుటీస్ ని హెవీగా ఇచ్చారు కదా అండి. ఫ్రిల్స్ పార్ట్ కి వచ్చేసరికి కొంచెం తగ్గిస్తూ ఈ బుటీస్ ని ఇచ్చారు. శారీ ఎండింగ్ వరకు ఇదే స్టైల్ రన్ అవుతుంది. శారీకి బ్లౌజ్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఓహో, బ్లౌజ్ మనకి శారీలో ఏదైతే ప్యాచ్ అటాచ్ చేసామో బార్డర్ గా అదే మనకి ఫ్యాబ్రిక్ అనేది బ్లౌజ్ గా ఇచ్చారు. బ్లౌజ్ అనేది ఈ శారీకి స్పెషల్ అని చెప్పుకోవచ్చు. హ్యాండ్స్ కి యూస్ చేయడానికి ఈ బార్డర్ కూడా గోల్డెన్ బార్డర్ కంటిన్యూ చేశారు. మరి శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 1800. ఓకే వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఇంత స్పెషల్ గా ఉంది సీకో వెరైటీ శారీ. కాస్ట్ వచ్చేసి 1800 రూపీస్ ఓన్లీ. ఈ శారీలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. నెక్స్ట్ శారీ చూద్దాం. ఏంటి వెరైటీ మనకి? ఇది వచ్చేసి కాటన్ బై పట్టు అస్సాం పట్టు మేడం. ఓహో, హాఫ్ అండ్ హాఫ్ మోడల్ వస్తుంది. హాఫ్ అండ్ హాఫ్ మోడల్ అస్సాం పట్టు అండి. అంటే మనకి కాటన్ మిక్స్ అవుతుంది 0.5%, అలాగే పట్టు కూడా మిక్స్ అవుతూ లైట్ వెయిట్ గా ఫ్యాబ్రిక్ ని డిజైన్ చేశారు. పళ్ళు పాటు నుంచి చూస్తే కనుక మనకి శారీ చెక్ స్టైల్ డిజైన్ అనేది ఈ శారీకి స్పెషల్. అస్సాం పట్టులో చెక్స్ కూడా న్యూ వెరైటీ అండి. ఫస్ట్ వచ్చేసి పళ్ళులో టాజిల్స్ రెడ్ అండ్ బ్లూ యూస్ చేశారు. మిగతా అంతా కూడా రాయల్ బ్లూ అండ్ మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ తో మనకి చెక్ స్టైల్లో బాక్సెస్ అనేది ఫిల్అప్ చేశారు. అటు ఇటు గోల్డెన్ టిష్యూ బార్డర్ అనేది మనకి జస్ట్ పళ్ళులో వేరియేషన్ హైలైట్ అవ్వడానికి ఇచ్చారు. పళ్ళు పాటు మనకి ఈ విధంగా 1 మీటర్ కొద్దిగా ఎక్కువగా తీసుకున్నారు. బట్ పళ్ళు నుంచి మనకి ఫ్రిల్స్ పార్ట్ వరకు చూస్తే కనుక టోటలీ మిర్చి రెడ్ కలర్ లో మనకి అస్సాం పట్టు ఫ్యాబ్రిక్ తో ప్లెయిన్ గా శారీ అనేది డిజైన్ చేసి, అంటే పళ్ళు పార్ట్ ఇది. పైన బార్డర్ వచ్చేసి ఒక 1.5 ఇంచ్ గోల్డ్ బార్డర్ ఇచ్చారు. ఇదంతా కూడా ప్లెయిన్ గా ఉంటుంది. బట్ ఫ్రిల్స్ పార్ట్ కి వచ్చేసరికి పళ్ళులో మనం ఏదైతే చూసామో చెక్ స్టైల్, ఫ్రిల్స్ కి వచ్చేసరికి కూడా అదే చెక్ స్టైల్ మనకి కంటిన్యూ చేశారు. పైన బార్డర్ కూడా మనం చూస్తే గనక మిర్చి రెడ్ గోల్డ్ మిక్స్ అవ్వడం వల్ల మనకి 2 షేడ్స్ అనేది కనిపిస్తుంది, రాయల్ బ్లూ గోల్డ్ షేడ్. సో మనకి పళ్ళు పార్ట్ కూడా చెక్స్ ఇచ్చారు, ఫ్రిల్స్ పార్ట్ కూడా చెక్స్ ఇచ్చారు. అంటే పళ్ళు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ మాత్రం చెక్స్ ఇచ్చారు. బ్లౌజ్ కి కూడా చెక్స్ ఇచ్చారు. ఎంత ఉంటుంది ఈ శారీ కాస్ట్? 2000. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్ ఓన్లీ. కలర్స్ ఉన్నాయా? కలర్స్ కూడా ఉంటాయి. ఓకే వ్యూయర్స్, మరి ఈ శారీలో కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో. అలాగే పెట్టుబడులకి కూడా మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ సారీ చూద్దాం. వావ్, ఏంటి ఈ ఫ్యాబ్రిక్ సారీ? వచ్చేసి తస్సర్ సిల్క్ ఎంబోస్ డిజైన్ వస్తుంది, ఫ్యాన్సీ వెరైటీ. వ్యూయర్స్ ఇప్పుడు మనం చూస్తుంది కలర్ఫుల్ శారీ అండి. చాలా ప్లెజెంట్ గా ఉంది. ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా ఇచ్చారు. బట్ శారీ వచ్చేసి మనకి తస్సర్ సిల్క్ శారీ. శారీ పళ్ళు పాటు నుంచి చూస్తే కనుక మనకి రా సిల్క్ లో ఒకలాంటి బ్రింజాల్ బ్లూ కలర్ ప్యాచ్ అనేది 3 ఇంచెస్ జూట్ ప్యాచ్ అనేది అటాచ్ చేశారు. పైపింగ్ కూడా మనకి ఒకలాంటి లైట్ గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఇదంతా బార్డర్, మళ్ళీ నెక్స్ట్ ఇంకో బార్డర్ అటాచ్ చేశారు. ఇది కూడా మనకి ఫ్యాన్సీ మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉన్న బార్డర్ అనేది అటాచ్ చేశారు. ఇదంతా కూడా మనకి శారీ సెల్ఫ్ కలర్ తీసుకున్నారు. ఇది సీ గ్రీన్ యూస్ చేశారు. 2 బార్డర్స్ అనేవి మనకి ఈ శారీకి స్పెషల్ గా డిజైన్ చేస్తే, శారీ పళ్ళు పాటు నుంచి అంతా చూస్తే కనుక తస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి లైట్ వెయిట్ గా ఉంటుంది, షైనీగా ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్లీ పార్టీ వేర్ కి ప్రిఫర్ చేయొచ్చు మనము. పైన బుటీస్ ఇదంతా కూడా మనకి సీ గ్రీన్, లైట్ సీ గ్రీన్ యూస్ చేశారు. ఇక్కడ ఇదంతా బుటీస్ చూస్తే కనుక మనకి లావెండరీ కలర్ తో అవుట్ లైన్ అంతా ఫిల్అప్ చేసి లోపల ఫిల్లింగ్ అంతా కూడా చూస్తే మనకి సీ గ్రీన్ యూస్ చేశారు. ఇలా ఈ బుటీస్ లీవ్ బుటీస్ అనేవి శారీ పళ్ళు పార్ట్ వరకు చాలా హెవీగా దగ్గరగా ఇచ్చారు. కింద బార్డర్ కూడా యాస్టీస్ పైన ఏ విధమైన బార్డర్ ఉందో అదే బార్డర్ ని కంటిన్యూ చేశారు. బట్ ఫ్రిల్స్ విషయానికి వచ్చేసరికి మనకి నీ పార్ట్ వరకు ఎక్కువగా మనకి బుటీస్ అనేవి కంటిన్యూ చేశారు. బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. బట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది మనకి మిస్ చేస్తూ ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. హ్యాండ్స్ కి యూస్ చేయడానికి 2 బార్డర్స్ కూడా ఇచ్చారు. కాస్ట్ ఎంత ఉంటుంది? 3000 ఉంటుంది. ఓకే, తస్సర్ సిల్క్ వెరైటీ అండి. 3000 రూపీస్ ఈ శారీ కాస్ట్. స్పెషల్ కలెక్షన్. మరి ఈ స్పెషల్ కలెక్షన్ శారీ సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ లో ఉంది. నెక్స్ట్ శారీ చూద్దాం. వావ్, ఏం వెరైటీ బాను ఇది? ఇది వచ్చేసి కంచిపట్టులోనే బ్లైడర్ కలర్ అని. ఓహో, బ్రైడల్ కలెక్షన్ మనకి. కలెక్షన్ అని బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. ఇది వరకు మినిమం ఎల్లో బ్లూ అలాంటి వెరైటీ కలర్స్ చూసారు కదా, ఇది వచ్చేసి బాగా వెరైటీగా ఉంటుంది. రెగ్యులర్ గా మనం అవే చూస్తూ ఉంటాం, మెరూన్ గ్రీన్ రెడ్. బట్ ఇది టోటల్లీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి. క్రీమ్ యూస్ చేశారు. పళ్ళు పాటు నుంచి చూస్తే కనుక మనకి హెవీగా ఇచ్చారు, హెవీగా జరీ యూస్ చేశారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ఒకలాంటి బ్రింజాల్ బ్లూ యూస్ చేశారు. దానిపైన హెవీ జరీ వర్క్ కూడా మనకి ఒకలాంటి మ్యాంగో బుటీస్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఒక రౌండ్ సర్కిల్ ఇచ్చేసి గోల్డ్ జరీ అనేది ఫిల్అప్ చేశారు. నెక్స్ట్ డైమండ్ షేప్ లో కూడా మనకి డిఫరెంట్ డిజైన్ అనేది యూస్ చేస్తూ మనకి శారీలో పళ్ళు మొత్తం కూడా చాలా హెవీ జరీ వర్క్ అనేది ఇచ్చారు. పళ్ళు పాటు ఈ విధంగా మనకి బ్రింజాల్ బ్లూ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే, శారీ మొత్తం కూడా మనం చూస్తే కనుక క్రీమ్ తీసుకున్నారండి. క్రీమ్ లో కూడా మనకి గోల్డ్ షేడ్ అనేది మిక్స్ అవుతుంది. అదే గోల్డ్ షేడ్ ఇన్ ద సెన్స్ మనకి జరీ అన్నమాట.
ఈ శారీకి బార్డర్ వచ్చేసి మనకి బ్రింజాల్ బ్లూ తీసుకొని కడీ స్టైల్లో కంచి స్టైల్లో బార్డర్ ఇచ్చారు. ఓవెల్ షేప్లో ఒక డిజైన్ ఫిల్అప్ చేస్తూ బార్డర్ అనేది మనకి స్మాల్ సైజ్ బార్డర్నే ఇచ్చేసారు. ఇదంతా కూడా మనకి బుటీస్ అనేవి జెరీ బుటీస్ అనేవి అవుట్లైన్ వచ్చేసి బ్రింజాల్ బ్లూతో ఫిల్అప్ చేశారు. మిగతా లీఫ్ అంతా కూడా జెరీతో, క్రీపర్ అంతా కూడా జెరీతో, ఫ్లవర్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, డిఫరెంట్గా కూడా మనకి ప్యూర్ జెరీ యూస్ చేస్తూ ఈ వర్క్ అంతా కూడా మనకి డిజైన్ ఇవ్వడం జరిగింది. కింద బార్డర్ అనేది మనకి లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ ఇచ్చారు, కంచి స్టైల్ బార్డర్ ఇచ్చారు, బట్ డబుల్ బార్డర్ అనేది యూస్ చేశారు. ఆ డబుల్ బార్డర్ కూడా మనకి లెంత్ ఎక్కువగా ఉంది. అవుట్ సైడ్ మాత్రం ఓవెల్ షేప్ లో మనకి ఈ జెరీ బుటీస్ అనేది ఫిల్అప్ చేసి కొంచెం స్పెషల్ లుక్ తీసుకొచ్చారు. సో బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి చెక్ స్టైల్లో ఇచ్చారండి. అంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫ్యాబ్రిక్ మనకి బ్రింజాల్ బ్లూ తీసుకుంటే మిగతా జరీ అంతా కూడా మనకి చెక్ స్టైల్లో డిజైన్ చేసి చూపించారు. యాజ్ ఇట్ ఈస్ బార్డర్ కంటిన్యూ ఇచ్చారు. ఎంత ఉంటుంది కాస్ట్? 30,000 ఉంటుంది. ఓకే వియర్స్ చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు ఫ్యాన్సీ వెరైటీస్ చూసాము, పట్టు కలెక్షన్స్ చూసాము. మరి ఎలాంటి కలెక్షన్ కావాలి అనుకున్నా, ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్ కావాలి అనుకున్నా రామాలయం బ్యాక్ సైడ్ నియర్ JNTU HMT హిల్స్ కుక్కడపల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే సాయి జ్యోతి హ్యాండ్లూమ్ వారికి విజయవాడలో మరో బ్రాంచ్ కూడా ఉంది. విజయవాడ పరిసర ప్రాంతాల వారు విజిట్ చేయాల్సిన అడ్రస్ బెన్ సర్కిల్ దగ్గర రమేష్ హాస్పిటల్ రోడ్, LIC కాలనీ, రోడ్ నెంబర్ 3, నెల్సన్ మండేలా పార్క్ ప్రక్కన ఉన్న సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయండి. అక్కడ కూడా ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అవైలబుల్ లో ఉంటాయి. అలాగే వీరికి స్టాక్ పాయింట్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. మరి స్టాక్ పాయింట్స్ లో విజిట్ చేయాల్సిన అడ్రస్ వచ్చేసి లిటిల్ పారడైజ్ స్కూల్, బొమ్మలవారి వీధి, తణుకు, అలంకార్ ఇక్కత్ హ్యాండ్లూమ్స్ అనే బ్రాంచ్. నెక్స్ట్ వెరైటీ, వావ్ ఏంటి వెరైటీ? ఇది వచ్చేసి ప్యూర్ సిల్క్ లోనే డల్ స్మోక్ డిజైన్ అని కలంకారీ ప్రింట్ వస్తుంది. ఓహో ప్యూర్ సిల్క్ అండి, డల్ స్మోక్ డిజైన్ తో మనకి శారీని డిజైన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ అంతా కూడా మనకి ఒకలాంటి బ్రిక్ లోనే థిక్ కలర్ తీసుకున్నారు, ఒక స్నఫ్ కలర్ కూడా మనకి. ఇదంతా కూడా కలంకారీ ప్రింట్స్ అనేది యూస్ చేశారు. పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు పాటు చూస్తే కనుక మనకి బ్రిక్ లోనే థిక్ కలర్ తీసుకొని ఇదంతా కూడా కలంకారీ ప్రింటింగ్ స్టైల్ అనమాట. కానీ ప్రింటింగ్ అనేది వీవింగ్ గా మనకి ప్రింటింగ్ వస్తుంది. ఇదంతా కూడా ప్రింటింగ్, బట్ జెరీ లైన్స్ అనేవి కూడా మనకి ఇచ్చారు. ఈ పికాక్ కలర్స్ అంతా కూడా మనలో ఒకలాంటి థిక్ గ్రే తీసుకున్నారు, ఎల్లో తీసుకున్నారు, బ్లాక్ తీసుకున్నారు. ఈ విధంగా పళ్ళు పాటిని మనకి కలంకారీ స్టైల్లో ప్రింట్ ఇస్తే, అంటే పళ్ళు మనకి ఈ విధంగా ఇచ్చాక పళ్ళు షోల్డర్ నుంచి స్టార్ట్ చేసుకుంటే కనుక మనకి థిక్ బ్రిక్ కలరే తీసుకొని పైన వచ్చేసి గోల్డెన్ లైన్స్ ఇచ్చారు. ప్యూర్ సిల్క్ ఇదంతా కూడా. కింద అంతా కూడా మనకి కలంకారీ ప్రింట్ అనేది ఇచ్చారు. ఈ విధంగా నీ పార్ట్ వరకు హెవీగా ఇచ్చారు. 50% ప్లెయిన్ తీసుకుంటే 50% వచ్చేసి కలంకారీ తీసుకున్నారు. వీటిలో కూడా మనం దగ్గర నుంచి చూస్తే గోల్డెన్ లైన్స్ అనేది టిష్యూ బార్డర్ లాగా మనకి గోల్డెన్ టిష్యూ అనేది ఇచ్చారు. బ్లౌజ్, ఓహో బ్లౌజ్ కూడా మనకి ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని కలంకారీ ప్రింట్ అనేది ఓవరాల్ గా హెవీగా ఇచ్చారు. ఈ ప్రింట్ లో కూడా పికాక్స్ ఉన్నాయి, క్రీపర్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి. న్యూ వెరైటీ, చాలా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్ గా, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. మరి కాస్ట్ ఎంత ఉంటుంది? కాస్ట్ వచ్చేసి 3,000. ఓకే వ్యూయర్స్, ప్యూర్ సిల్క్ అండి, న్యూ వెరైటీ సారీ, కాస్ట్ 3,000 రూపీస్ ఓన్లీ. కలర్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఏంటి సారీ మనకి? ఇది వచ్చేసి ఫ్యాన్సీలోనే ఇక్కత్ డిజైన్. ఓకే ఫ్యాన్సీ వెరైటీ అండి, బట్ ఇది మనము కోటానా అండి, ఫ్యాబ్రిక్ నెట్టెడ్ ఫ్యాన్సీ కోట. ఓకే ఫ్యాన్సీలోనే కోటా వెరైటీ చూస్తున్నాము. అంటే మనకి పళ్ళు అంతా కూడా చూసుకుంటే లైట్ స్కై బ్లూ కలర్ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి నెట్టెడ్ యూస్ చేశారు. బట్ పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి ఇక్కత్ స్టైల్ డిజైన్ అనేది, జనరల్ గా పట్టులో ఇక్కత్ స్టైల్ చూస్తున్నాము, బట్ ఫ్యాన్సీ వెరైటీస్ లో కూడా మనకి ఇక్కత్ స్టైల్ డిజైన్ అనేది యూస్ చేశారు. లైట్ రెడ్ కలర్, నెక్స్ట్ వచ్చేసి ఎల్లో, లైట్ గ్రీన్, ఇదంతా కూడా గ్రే అండ్ బ్లాక్ యూస్ చేసి పళ్ళు పార్ట్ ని మీడియంగా తీసుకున్నారు, తక్కువగా తీసుకొని డిజైన్ చేశారు. అటు ఇటు మనకి ఇక్కత్ స్టైల్లో ఉన్న గోల్డెన్ బార్డర్స్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ షోల్డర్ పార్ట్ నుంచి అంతా కూడా స్టార్ట్ చేసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా లైట్ స్కై బ్లూ తీసుకున్నారు. పైన బార్డర్ వచ్చేసి మనకి గోల్డెన్ బార్డర్ చేసి ఒక డైమండ్ షేప్, మనకి ఒకలాంటి డిఫరెంట్ స్క్వేర్ స్టైల్లో మనకి బాక్సెస్ అనేవి ఫిల్అప్ చేశారు. అవుట్ లైన్ వచ్చేసి బ్లాక్ థ్రెడింగ్ ఉంది, మధ్యలో వచ్చేసి మనకి ఒకలాంటి రెడ్ కలర్ యూస్ చేశారు. సో మనకి శారీ అంతా కూడా ప్లెయిన్ గా ఇవ్వకుండా మనకు ఒక బాక్స్ స్టైల్లో ఫిల్అప్ చేశారండి. బాక్స్ కూడా మనకి ఒక 3-4 కలర్స్ తీసుకున్నారు. లైక్ ఇక్కడ గ్రీన్ యూస్ చేశారు బాక్స్ అనేది. ఇదంతా అవుట్ చూస్తే కనుక ఇక్కత్ స్టైల్ డిజైన్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ బ్లాక్, గ్రీన్, మెరూన్, నెక్స్ట్ వచ్చేసి ఎల్లో. ఈ విధంగా ఒక 4-5 కలర్స్ మనకి స్ట్రైట్ గా ఈ విధంగా వచ్చినట్టు బాక్సెస్ అనేది ఫిల్అప్ చేశారు. బాక్స్ స్టైల్లో ఇదంతా ఫిల్అప్ చేస్తే కింద బార్డర్ మనకి టెంపుల్ స్టైల్ డిజైన్ ఇచ్చారు. పైన ఏ విధమైన బార్డర్ ఉందో గోల్డెన్ బార్డర్, అదే బార్డర్ కంటిన్యూ చేస్తూ టెంపుల్ స్టైల్ డిజైన్ అనేది స్పెషల్ గా డిజైన్ చేశారు అనమాట ఈ శారీకి. శారీ లైట్ వెయిట్ గా ఉంటుంది, ఫ్యాన్సీ వెరైటీ ఇక్కత్ స్టైల్లో డిజైన్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ప్లెయిన్ తీసేసుకొని హ్యాండ్స్ కి బార్డర్ ఈ విధంగా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 2,000 వస్తుంది. వ్యూయర్స్, ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2,000 రూపీస్ ఓన్లీ. శారీలో కలర్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇక్కత్ పట్టు. ఎస్, ఇది వచ్చేసి ఇక్కత్ పట్టు, పటోలా డిజైన్.
ఓకే, ఇక్కత్ పట్టు శారీ చూస్తున్నామండి. ఇప్పుడు పెళ్లిళ్ళలో ఎక్కువగా యూస్ చేస్తున్నారు. ఇక్కత్ పట్టు ఎవర్ గ్రీన్ కూడా ఇప్పుడు నడుస్తుంది బాగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు పాటుని చూస్తే కనుక మంచి ఆరెంజ్ కలర్ ఇచ్చారండి. మంచి ఆరెంజ్ కలర్ అంతా కూడా 1 మీటర్ తీసేసుకొని ఇక్కడంతా గోల్డెన్ టిష్యూ యాడ్ చేశారు. మధ్యలో గోల్డెన్ లైన్స్ యాడ్ చేసేసి ఇక్కత్ స్టైల్లో మనకి టెంపుల్ డిజైన్ లో మనకి ఇచ్చేసారు. మధ్యలో అంతా కూడా ఈ విధంగా మనకి పళ్ళు పాటు తీసుకుంటే షోల్డర్ పార్ట్ నుంచి అంతా కూడా మనకి బార్డర్ వచ్చేసి ఏదైతే పళ్ళు ఆరెంజ్ తీసుకున్నామో బార్డర్ కూడా ఆరెంజ్ ఇచ్చేసి మనకి బనారస్ స్టైల్లో బార్డర్ అనేది హెవీగా ఇట్లా గోల్డెన్ జెరీ యూస్ చేసి డిజైన్ చేశారు. కిందంతా కూడా మనకి హాఫ్ వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే ఇదంతా కూడా మనకి ఇది పోచంపల్లి డిజైన్ అంతా కూడా మనకి డిఫరెంట్ కలర్స్ తో వీవింగ్ అంతా చేశారు. ఇదంతా కూడా హాట్ స్టైల్లో మనకి ఆరెంజ్ తీసుకున్నారు. మిడిల్ లో ఎల్లో యూస్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి గ్రే ఈ విధంగా, నెక్స్ట్ థిక్ గ్రీన్ ఈ విధంగా అన్ని మల్టిపుల్ కలర్స్ యూస్ చేసి పోచంపల్లి స్టైల్ డిజైన్ అనేది మనకి శారీ ఎండింగ్ వరకు దగ్గరగా ఇచ్చారు. కింద బార్డర్ చూస్తే మనకి లైక్ బనారస్ బార్డర్ లాగే మనకి హెవీగా దగ్గరగా గోల్డెన్ జెరీ బార్డర్ అనేది ఇచ్చారు. బట్ అవుట్ లైన్ అటు ఇటు ఆరెంజ్ అనేది ప్లెయిన్ గా వదిలేశారు. అంటే వేర్ చేసినప్పుడు మనకి ఫ్రిల్స్ పెట్టినప్పుడు ఈ స్పెషల్ లుక్ అనేది మనకి తెలిసిపోతుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఆరెంజ్ తీసేసుకున్నారు. హ్యాండ్స్ కి కూడా 2 బార్డర్స్ ఇచ్చారు. లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్, లెంత్ తక్కువగా ఉన్న బార్డర్ ఏదైనా యూస్ చేసి స్టిచ్ చేయించుకునేటట్టు. మరి స్పెషల్ గా ఉంది సారీ కాస్ట్ 12,500. ఓకే, సో yes మరి ఇలాంటి కలెక్షన్ ను మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే ఆల్ వెరైటీస్ హోల్సేల్ అండ్ రీజనబుల్ ప్రైసెస్ కి కావాలి అనుకుంటే విజిట్ చేయండి రామాలయం బ్యాక్ సైడ్ నియర్ JNTU HMT హిల్స్ కుకట్పల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్. అలాగే సాయి జ్యోతి హ్యాండ్లూమ్ వారికి మనకి విజయవాడలో మరో బ్రాంచ్ కూడా ఉందండి. విజయవాడ పరిసర ప్రాంతాల వారు విజిట్ చేయాల్సిన అడ్రస్ బెన్ సర్కిల్ దగ్గర రమేష్ హాస్పిటల్ రోడ్, LIC కాలనీ, రోడ్ నెంబర్ 3, నెల్సన్ మండేలా పార్క్ ప్రక్కన ఉన్న సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయండి. అక్కడ ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అవైలబుల్ లో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ బాను. ఏంటి అంటే ఎస్పెషల్లీ మా వ్యూయర్స్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ తరపున ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ చూపించారు. ఫ్యాన్సీ, పట్టు, బ్రైడల్ కలెక్షన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూసారు కదా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో ఉన్న ఆల్ వెరైటీ కలెక్షన్ ని. ఇవే కాకుండా ఇంకా బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయండి. ప్రైజెస్ కూడా మనకి రీజనబుల్ గా ఉంటాయి. మరి విజిట్ చేయండి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని. ఇది ఇవాల్టి బ్యూటిఫుల్ హలో లేడీస్ ఎపిసోడ్. తిరిగి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.